గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. సో ఈ క్లాస్లో మనం లీనియర్ స్పాన్ ఆఫ్ ఎ సెట్ మీద ఇంకొక 2 థియరమ్స్ చూద్దాం. ఆల్రెడీ లాస్ట్ క్లాస్లో 2 థియరమ్స్ చెప్పాం, లీనియర్ స్పాన్ అండ్ లీనియర్ కాంబినేషన్స్ మీద. అండ్ ఈ క్లాస్లో ఇంకొక 2 థియరమ్స్ అనమాట, ఇంపార్టెంట్ థియరమ్స్ ఆన్ లీనియర్ స్పాన్ ఆఫ్ ఎ సెట్. ఓకే, సో థియరమ్ స్టేట్మెంట్ కనుక మనం చూసినట్టయితే, వాట్ ఈస్ ద స్టేట్మెంట్? లెట్ S ఈజ్ ఏ నాన్ ఎంప్టీ సబ్సెట్ ఆఫ్ ఏ వెక్టర్ స్పేస్ V ఆఫ్ F. అంటే S అనేటువంటిది V ఆఫ్ F అనేటువంటి వెక్టర్ స్పేస్కి సబ్సెట్ కనుక అయినట్టయితే, ఇక్కడ S ఈజ్ నాట్ ఏ సబ్స్పేస్, ఓన్లీ ది సబ్సెట్ ఆఫ్ V. దెన్ L ఆఫ్ S ఈజ్ ఏ ఇంటర్సెక్షన్ ఆఫ్ ఆల్ సబ్స్పేసెస్ ఆఫ్ V విచ్ ఆర్ కంటైన్స్ S. ఏంటంటే ఇక్కడ దెన్ ఏమని ప్రూవ్ చేయాలి? L ఆఫ్ S ఈజ్ ఏ ఇంటర్సెక్షన్ ఆఫ్ ఆల్ సబ్స్పేసెస్ ఆఫ్ V విచ్ ఆర్ కంటైన్స్ S. అంటే L ఆఫ్ S అనేటువంటిది వీక్ ఉండేటువంటి సబ్స్పేసెస్ అన్నిటిలో నేను ఏ సబ్స్పేసెస్ అయితే S అని కలిగి ఉంటాయో, S అనేటువంటి సబ్సెట్ని కలిగి ఉంటాయో, ఆ సబ్స్పేసెస్ అన్నిటిని ఇంటర్సెక్షన్ చేస్తే ఏమొస్తుంది అంటున్నాడు? L ఆఫ్ S వస్తుంది అంటున్నాడు. దాన్ని ఎలా అడగొచ్చండి? ఆర్ లెట్ S ఈజ్ ఏ నాన్ ఎంప్టీ సబ్సెట్ ఆఫ్ ఏ వెక్టర్ స్పేస్ V ఆఫ్ F and then prove that L of S is the smallest subspace of all subspaces of V which are contains S. ఓకే, సో దీన్ని ఎలా చెప్పొచ్చు అండి? ఈ 2 థియరమ్స్లో ఏ స్టేట్మెంట్ అయినా అడగొచ్చు, బట్ ద ప్రూఫ్ ఈజ్ ద సేమ్. ఇక్కడ వాడు ఏమడుగుతున్నాడు, అసలు వాడు ఏంటి చెప్పేదంటే, V అనేటువంటిది ఒక వెక్టర్స్ని కలిగి ఉండేటువంటి సెట్. దీనికి సబ్స్పేసెస్ ఉన్నాయన్నమాట, ఒక 5 సబ్స్పేసెస్ ఇలాగ ఉన్నాయి అనుకుందాం. సపోజ్ W1 అండ్ W2 and W3 and W4 and W5 5 సబ్స్పేసెస్ ఉన్నాయి. ఈ 5 సబ్స్పేసెస్లో నేను W1లో S ఉందన్నమాట. S ఈజ్ సబ్సెట్ ఆఫ్ W1. అంటే S అనేటువంటిది W1లో ఉంది, S ఇక్కడ లేదు. మళ్ళీ S అనేటువంటిది W3లో ఉంది, అండ్ S అనేటువంటిది W5లో ఉంది. ఓకే, అంటే W1 కంటైన్స్ S, W3 కంటైన్స్ S అండ్ W5 కంటైన్స్ S. అంటే ఇక్కడ S అనేటువంటి దేనికి సబ్సెట్ అవుతుంది? W1కి సబ్సెట్ అవుతుంది, W3కి సబ్సెట్ అవుతుంది అండ్ W5కి సబ్సెట్ అవుతుంది. ఇప్పుడు వాడు ఏం చెప్తున్నాడంటే, ఏ సబ్స్పేసెస్ అయితే S అని కలిగి ఉంటాయో ఆ సబ్స్పేసెస్ అన్నిటినీ కనుక ఇంటర్సెక్షన్ చేసినట్టయితే L ఆఫ్ S అనేటువంటిది వస్తుంది అని చెప్పమంటున్నాడు. ఓకే, ఏమొస్తుందండి? L ఆఫ్ S వస్తుందని చెప్పమంటున్నాడు. సో అందుకని స్టేట్మెంట్లో వాడు ఏం చెప్పాడు? ఇఫ్ S ఈజ్ ఏ నాన్ ఎంప్టీ సబ్సెట్ ఆఫ్ ద వెక్టర్ స్పేస్ V ఆఫ్ F, దెన్ ప్రూవ్ దట్ L ఆఫ్ S ఈజ్ ఏ ఇంటర్సెక్షన్, L ఆఫ్ S ఈజ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ ఆల్ సబ్స్పేసెస్ విచ్ ఆర్ కంటైన్స్ S. ఏ సబ్స్పేసెస్ అయితే S అని కలిగి ఉంటాయో ఆ సబ్స్పేసెస్ అన్నిటిని ఇంటర్సెక్షన్ కనుక చేసినట్టయితే మనకు వచ్చేటువంటిది ఏమని చెప్తున్నాడు? L ఆఫ్ S అని చెప్తున్నాడు. ఆల్రెడీ మనం థియరం చేసాం. ఏంటంటే అక్కడ థియరం, S ఈజ్ ఏ సబ్సెట్ ఆఫ్ V అయితే L ఆఫ్ S ఏమవుతుంది? సబ్స్పేస్ ఆఫ్ V అవుతుంది. ఓకే, L ఆఫ్ S ఈజ్ ఏ సబ్స్పేస్ ఆఫ్ V అవుతుంది. సో అందువల్ల ఇక్కడ L ఆఫ్ S అనేటువంటిది ఏమవుతుంది? సబ్స్పేస్ అవుతుంది. అండ్ L ఆఫ్ S అనేటువంటిది W1లోనూ ఉంటుంది, W3లో ఉంటుంది, W5లోనూ ఉంటుంది. ఎందుకని? విచ్ ఇస్ ఇంటర్సెక్షన్ ఆఫ్ ఆల్ సబ్స్పేసెస్. అంటే L ఆఫ్ S అనేటువంటి W కన్నా చిన్నది, W3 కన్నా చిన్నది, W5 కన్నా చిన్నది. అందుకని సెకండ్ స్టేట్మెంట్లో వాడు ఏమని చెప్తున్నాడు? సెకండ్ చూడండి, L ఆఫ్ S ఈజ్ ద స్మాలెస్ట్ సబ్స్పేసెస్ ఆఫ్ ఆల్ సబ్స్పేసెస్ ఆఫ్ V, ఆల్ సబ్స్పేసెస్ ఆఫ్ V విచ్ ఆర్ కంటైన్స్ S అన్నమాట. ఓకే, దట్స్ క్లియర్. అంటే వీక్ ఉండేటువంటి సబ్స్పేసెస్లో ఏ సబ్స్పేసెస్లో అయితే ఏ సబ్స్పేసెస్కి అయితే S సబ్సెట్ అవుతుందో అటువంటి సబ్స్పేసెస్ అన్నిటిని ఇంటర్సెక్షన్ కనుక చేసినట్టయితే వచ్చేటువంటి సెట్ ఏమవుతుందండి? L ఆఫ్ S అవుతుంది. సో అందుకని L ఆఫ్ S ఇస్ ద స్మాలెస్ట్ సబ్స్పేసెస్ ఆఫ్ ఆల్ సబ్స్పేసెస్ ఆఫ్ V విచ్ కంటైన్స్ S అని ప్రూవ్ చేయాలన్నమాట. ఓకే, క్లియర్. సో ప్రూఫ్ చూడండి. ఓకే, ప్రూఫ్ చూద్దాం. ప్రూఫ్ ఏంటమ్మా? ఇక్కడ ప్రూఫ్ చూడండి. ఓకే, వాట్ ఇస్ ద ప్రూఫ్? లెట్ V ఆఫ్ F be a vector space. ఓకే, వెక్టర్ స్పేస్ అని తీసుకోండి. లెట్ W అనేటువంటిది ఈజ్ ఏ సబ్స్పేస్, ఓకే, subspace of V
which contains yes, which contains yes. కావాలంటే ఫస్ట్ మనం ఏమని తీసుకోవచ్చు, లెట్ ఎస్ అండ్ ఇక్కడ దిస్ అండ్ ఎస్ ఈజ్ ఏ సబ్సెట్ ఆఫ్ వి అని చెప్పి తీసుకోండి. ఓకే, సబ్సెట్ ఆఫ్ వి ఇక్కడ. ఓకే, వి ఆఫ్ ఎఫ్ బి ఏ వెక్టర్ స్పేస్ అండ్ ఎస్ ఈజ్ ఏ సబ్సెట్ ఆఫ్ వి అని చెప్పి తీసుకున్నాం. ఇక్కడ ఇంకోటి ఏంటి, లెట్ డబ్ల్యూ ఈజ్ ఏ సబ్స్పేస్ ఆఫ్ వి విచ్ కంటైన్స్ ఎస్. అంటే డబ్ల్యూ అనేటువంటిది వీక్ ఒక సబ్స్పేస్ అవుతుంది. సబ్స్పేస్ అవుతూ ఈ డబ్ల్యూ అనేటువంటిది ఏం కలిగి ఉంది, ఎస్ అనేటువంటి సెట్ని కలిగి ఉంది. కలిగి ఉండడం అంటే ఏంటి, ఎస్ ఈజ్ ఏ సబ్సెట్ ఆఫ్ డబ్ల్యూ అవుతూ డబ్ల్యూ అనేటువంటి సబ్స్పేస్ ఆఫ్ వి అవుతుంది, ఎస్ ఈజ్ ఏ నాన్ ఎంప్టీ సబ్సెట్ ఆఫ్ వి అవుతుంది. అంటే క్లియర్గా ఇక్కడ మనం ఏమని చెప్పొచ్చు అండి, దేర్ ఫార్ ఎస్ ఈజ్ సబ్సెట్ ఆఫ్ డబ్ల్యూ. ఓకే, ఎస్ ఈజ్ ఏ సబ్సెట్ ఆఫ్ డబ్ల్యూ అంటే ఎస్లో ఉండే అన్ని ఎలిమెంట్స్ కూడా మనకి ఎక్కడ ఉంటాయి, డబ్ల్యూలో ఉంటాయి. ఓకే, ఎస్లో ఉండేటువంటి అన్ని ఎలిమెంట్స్ డబ్ల్యూలో ఉంటాయి. ఇంక ఇక్కడ మనం ఏమని ప్రూవ్ చేయాలి, ఎల్ ఆఫ్ ఎస్ ఈజ్ ఏ సబ్సెట్ ఆఫ్ డబ్ల్యూ అని ప్రూవ్ చేయాలి. ఎందుకని, ఎల్ ఆఫ్ ఎస్ అనేటువంటిది డబ్ల్యూలో ఉండాలి. ఓకే, ఎల్ ఆఫ్ ఎస్ ఈజ్ ఏ, సో డబ్ల్యూలో ఎస్ని కలిగి ఉండే, డబ్ల్యూ అనేటువంటిది ఎస్ని కలిగి ఉంటే ఎల్ ఆఫ్ ఎస్ కూడా ఎక్కడ ఉంటుందని చెప్పాలి, డబ్ల్యూలో ఉంటుంది అని చెప్పాలన్నమాట. సో విచ్ ఇంప్లాయిస్, చూడండి, దేర్ఫోర్ లెట్ ఆల్ఫా బిలాంగ్స్ టు, లేదా దేర్ఫోర్ ఆల్ఫా బిలాంగ్స్ టు ఎల్ ఆఫ్ ఎస్ అని తీసుకుందాం. ఎల్ ఆఫ్ ఎస్ అని తీసుకుంటే అప్పుడు ఆల్ఫా అనేటువంటిది ఏమవుతుంది, ఆల్ఫా ఈజ్ ఏ లీనియర్ కాంబినేషన్ ఆఫ్ ది ఎలిమెంట్స్ ఆఫ్ ఎస్. ఓకే, ఎలిమెంట్స్ ఆఫ్ ఎస్ అవుతుంది. అంటే ఏంటి, ఎల్ ఆఫ్ ఎస్ అంటే మీనింగ్ ఏంటి, ఎల్ ఆఫ్ ఎస్లో ఒక ఎలిమెంట్ ఉంది అంటే ఆ ఎలిమెంట్ ఏంటండి, విచ్ ఇస్ నథింగ్ బట్ ద లీనియర్ కాంబినేషన్ ఆఫ్ ది ఎలిమెంట్స్ ఆఫ్ ఎస్. ఎస్లోనే ఉండేటువంటి ఎలిమెంట్స్ యొక్క లీనియర్ కాంబినేషన్ అవుతుంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఎస్లో 2 ఎలిమెంట్స్ ఉన్నాయి అనుకుందాం, ఆల్ఫా 1 ఆల్ఫా 2 అనేటువంటి 2 ఎలిమెంట్స్ ఉన్నాయి ఎస్లో ఉన్నాయి అని అనుకుందాం. ఓకే, సో సపోజ్ ఆల్ఫా బిలాంగ్స్ టు ఎల్ ఆఫ్ ఎస్ అంటే ఆల్ఫా అనేటువంటిది ఏమవుతుందండి, A1 ఆల్ఫా 1 ప్లస్ A2 ఆల్ఫా 2. ఆల్ఫా ఈజ్ అ లీనియర్ కాంబినేషన్ ఆఫ్ ద ఎలిమెంట్స్ ఆఫ్ ఎల్ ఆఫ్ ఎస్. ఎస్లో ఎలిమెంట్స్ యొక్క ఎస్లోని ఎలిమెంట్స్తో ఫామ్ చేయగల ఏ లీనియర్ కాంబినేషన్ అయినా కానీ ఎక్కడ ఉంటుంది మనకి, ఎల్ ఆఫ్ ఎస్లో ఉంటుంది. సో ఆ ఎస్లో ఆల్ఫా 1 ఆల్ఫా 2 అనేటువంటి 2 ఎలిమెంట్స్ ఉన్నాయి. ఆల్ఫా బిలాంగ్స్ టు ఎల్ ఆఫ్ ఎస్ అంటే మీనింగ్ ఏంటి, ఆల్ఫా ఈజ్ అ లీనియర్ కాంబినేషన్ ఆఫ్ ద ఎలిమెంట్స్ ఆఫ్ ఎస్. ఓకే, ఇక్కడ ఎస్ ఈజ్ అ సబ్సెట్ ఆఫ్ డబ్ల్యూ అని ఇచ్చాడు. అంటే దట్ మీన్స్ ఎస్ ఈజ్ అ సబ్సెట్ ఆఫ్ డబ్ల్యూ అంటే ఇక్కడ దేర్ ఫర్ ఏమవుతుందండి, ఆల్ఫా 1 ఆల్ఫా 2 బిలాంగ్స్ టు ఎక్కడ ఉంటాయి, డబ్ల్యూలో ఉంటాయి. ఎందుకని, ఎస్ ఈజ్ అ సబ్సెట్ ఆఫ్ డబ్ల్యూ అన్నాడు కనుక ఎస్లో ఉండే ప్రతి ఎలిమెంట్స్ కూడా ఎక్కడ ఉంటాయి, డబ్ల్యూలో ఉంటాయి. బట్ డబ్ల్యూ అనేటువంటిది ఏంటి, సబ్స్పేస్ ఆఫ్ వి కనుక ఓకే, A1 ఆల్ఫా 1 అండ్ A2 ఆల్ఫా 2 బిలాంగ్స్ టు డబ్ల్యూలో ఉంటాయి. ఎందుకని, బై క్లోజర్ ప్రాపర్టీ, బై స్కేలర్ మల్టిప్లికేషన్. వై, బికాస్ డబ్ల్యూ ఈజ్ అ సబ్స్పేస్. మళ్ళీ క్లోజర్ ప్రాపర్టీ నుంచి సో A1 ఆల్ఫా 1 ప్లస్ A2 ఆల్ఫా 2 బిలాంగ్స్ టు ఎక్కడ ఉంటుంది, W2లో ఉంటుంది. అంటే ఆల్ఫా A1 ఆల్ఫా 1 ప్లస్ A2 ఆల్ఫా 2 బిలాంగ్స్ టు ఎక్కడ ఉంటుంది, డబ్ల్యూలో ఉంటుంది. అంటే దట్ మీన్స్ ఎస్లో 2 ఎలిమెంట్స్ తీసుకుంటే ఆల్ఫా 1 ఆల్ఫా 2 అనేటువంటిది ఆల్ఫా బిలాంగ్స్ టు ఎల్ ఆఫ్ ఎస్. ఆల్ఫా ఈజ్ అ లీనియర్ కాంబినేషన్ ఆఫ్ ద ఎలిమెంట్స్ ఆఫ్ ఎస్. సో ఎస్ ఈజ్ అ సబ్సెట్ ఆఫ్ డబ్ల్యూ అంటున్నాడు కనుక, ఎస్ ఈజ్ అ సబ్సెట్ ఆఫ్ డబ్ల్యూ అంటున్నాడు కనుక ఎస్లో ఉండే ప్రతి ఎలిమెంట్స్ ఎక్కడ ఉంటాయి, డబ్ల్యూలో ఉంటాయి. డబ్ల్యూ అనేటువంటిది సబ్స్పేస్ కనుక బై స్కేలర్ మల్టిప్లికేషన్ అండ్ క్లోజర్ ప్రాపర్టీ నుంచి A1 ఆల్ఫా 1 ప్లస్ A2 ఆల్ఫా 2 ఎక్కడ ఉంటుంది, డబ్ల్యూలో ఉంటుంది. అంటే ఆల్ఫా ఎల్ ఆఫ్ ఎస్లో తీసుకుంటే ఆల్ఫా ఎక్కడ ఉంటుంది, డబ్ల్యూలో కూడా ఉంటుంది. అదే ఇక్కడ డైరెక్ట్గా రాసేస్తున్నాం చూడండి, ఆల్ఫా ఈజ్ ఎ లీనియర్ కాంబినేషన్ ఆఫ్ ద ఎలిమెంట్స్ ఆఫ్ ఎస్. సో విచ్ ఇంప్లాయిస్ ఆల్ఫా బిలాంగ్స్ టు డబ్ల్యూ అని రాస్తాను ఇక్కడ. సిన్స్ ఎందువల్ల అంటే ఎస్ ఈజ్ సబ్సెట్ ఆఫ్ W and W is a subspace. Okay, and W is a subspace. కనుక ఎస్లో ఉండే ప్రతి ఎలిమెంట్స్ డబ్ల్యూలో ఉంటాయి. డబ్ల్యూలో ఉన్నాయి కనుక ఈ ఆల్ఫా అనేటువంటి లీనియర్ కాంబినేషన్ మొత్తం ఎక్కడ ఉంటుంది, డబ్ల్యూలో ఉంటుంది. కావాలంటే ఇది రిఫరెన్స్ చూసుకోండి. ఓకే, అంటే విచ్ ఇంప్లైస్ ఆల్ఫా బిలాంగ్స్ టు ఎల్ ఆఫ్ ఎస్ అని తీసుకుంటే ఆల్ఫా బిలాంగ్స్ టు డబ్ల్యూ అని వచ్చింది. అంటే దేర్ ఫర్ ఏమవుతుందండి, ఫర్ ఆల్ alpha belongs to L of S, which implies alpha belongs to
W అంటే విచ్ ఇంప్లైస్ L of S is subset of W. ఓకే, ఇక్కడ క్లియర్గా మీరు ఒకటి అర్థం చేసుకోండి. L of S is a subset of W అయింది. ఏంటి, S is a subset of W అయినట్టయితే W అనేటువంటిది ఒక సబ్స్పేస్, వీక్ సబ్స్పేస్ అవుతూ S is a subset of W అయితే L of S is a W అయింది. అలాగే ఇప్పుడు సపోజ్ ఇక్కడ ఎస్ అనేటువంటిది W1లో కూడా ఉందనుకోండి, L of S ఎందులో ఉంటుంది, W1లో ఉంటుంది. ఎస్ W2లో ఉందనుకోండి, L of S ఎక్కడ ఉంటుంది, W2లో ఉంటుంది. అంటే ఎస్ ఎన్ని సబ్స్పేసెస్లో ఉంటే L of S కూడా అన్ని సబ్స్పేసెస్లో ఉంటుంది. మరి ఆ సబ్స్పేసెస్ అన్నిటిని ఇంటర్సెక్షన్ చేస్తామనుకోండి, అన్నిట్లోనూ కామన్గా ఉండేటువంటిది ఏమవుతుంది, L of S అవుతుంది అన్నమాట. అంటే దేర్ ఫోర్ ఇక్కడ మనం ఏమని చెప్తాం, L of L of S is in W which contains which contains S. అంటే ఏంటి, W అనేటువంటిది ఎస్ని కలిగి ఉంటే L of S కూడా Wలో ఉంటుంది. L of S is in W which contains S అనమాట. which contains S. ఇక్కడ చూడండి ప్రూఫ్ అంటే దీని అర్థం ఏంటండి, L of S is in W which contains S అంటే which implies L of S is in every subspace of V which contains S. అంటే దీని అర్థం ఏంటి, L of S is in every subspace of V. వీకి ఉండేటువంటి అన్ని సబ్స్పేస్లోనూ L of S ఉంటుంది. ఎటువంటి సబ్స్పేసెస్లో మాత్రం L of S ఉంటుంది, విచ్ ఆర్ కంటైన్స్ S. అంటే వీక్ ఉండేటువంటి ఏ సబ్స్పేసెస్ అయితే ఎస్ని కలిగి ఉంటాయో ఎస్ని కలిగి ఉంటాయో అటువంటి అన్ని సబ్స్పేసెస్లో కూడా L of S ఉంటుంది. అంటే దీని అర్థం ఏంటి, విచ్ ఇంప్లైస్ L of S is intersection of all subspaces of V, those contains which contains W, which contains S. అదే వాడు ప్రూవ్ చేయమన్నాడు. L of S is the intersection of all subspaces of V which contains S. Wలో అన్ని సబ్స్పేసెస్లో L of S ఉందంటే నథింగ్ బట్ ఏంటండి, దేర్ ఫర్ L of S is the smallest subspace of V which contains S అనమాట. అదే రాస్తాం. దేర్ ఫర్ ఇక్కడ కావాలంటే L of S is a smallest subspace of all subspaces of V which contains which contains S. ఇది చూడండి, ఇది which contains S. ఇక్కడ వరకు ప్రూఫ్ అనమాట. ప్రూఫ్ మనకు వాడు ఏమని చేయమన్నాడండి, ఒకసారి చూడండి. వీక్ ఉండేటువంటి ఎస్ అనేటువంటిది సబ్సెట్ ఆఫ్ వి అయి ఉండి, వీక్ ఉండేటువంటి ఏ సబ్స్పేసెస్లో అయితే ఎస్ ఉంటుందో ఆ సబ్స్పేసెస్ అన్నిటినీ కలిపి ఇంటర్సెక్షన్ చేసినట్టయితే కామన్గా ఏముంటుంది, L of S ఉంటుందని ప్రూవ్ చేయాలి. సో దానికోసం ఇక్కడ మనం W ఈజ్ ఏ సబ్స్పేస్ ఆఫ్ V విచ్ కంటైన్స్ S అంటే ఇక్కడ W అనేటువంటితో సబ్స్పేస్ అని తీసుకున్నాం. ఈ Wలో S అనేటువంటి సెట్ ఉంటుంది. అంటే నథింగ్ బట్ ఉండడం అంటే ఏంటి, S ఈజ్ ఏ సబ్సెట్ ఆఫ్ W. Sలో ఉండే అన్ని ఎలిమెంట్స్ కూడా Wలో ఉంటాయి. దేర్ ఫర్ S ఈజ్ ఏ సబ్సెట్ ఆఫ్ W అయింది. ఇంకా నేను ఏమని ప్రూవ్ చేయాలి ఇప్పుడు, L of S Wలో ఉంటుందని చెప్పాలి. L of S Wలో ఉంటుందని చెప్పాలి అంటే L of Sలో ఒక ఎలిమెంట్ తీసుకుని ఆ ఎలిమెంట్ Wలో ఉంటుందని చెప్పాలి. దానికోసం నేను ఏంటి, ఆల్ఫా బిలాంగ్స్ టు L of S అని తీసుకున్నా.
ఆల్ఫా బిలాంగ్స్ టు ఎల్ ఆఫ్ ఎస్ అంటే ఎల్ ఆఫ్ ఎస్లో నన్ ఎలిమెంట్స్ ఏంటి, విచ్ ఆర్ ద లీనియర్ కాంబినేషన్ ఆఫ్ ద ఎలిమెంట్స్ ఆఫ్ ఎస్. అంటే దట్ మీన్స్ ఆల్ఫా ఈజ్ ఎ లీనియర్ కాంబినేషన్ ఆఫ్ ది ఎలిమెంట్స్ ఆఫ్ ఎస్. ఓకే, దీనికోసం రిఫరెన్స్ పక్కన మీకు ఒక ఎగ్జాంపుల్ చేశాను. ఇక్కడ ఎస్లో ఆల్ఫా 1 ఆల్ఫా 2 అనేటువంటి 2 ఎలిమెంట్స్ ఉంటే సపోజ్ ఆల్ఫా బిలాంగ్స్ టు ఎల్ ఆఫ్ ఎస్ అని తీసుకున్నాను అనుకోండి. ఆల్ఫా ఈజ్ నథింగ్ బట్ ఏంటండి, ఈ 2 ఎలిమెంట్స్ యొక్క లీనియర్ కాంబినేషనే ఆల్ఫా అవుతుంది. అంటే ఆల్ఫా ఈక్వల్ అంటే A1 ఆల్ఫా 1 ప్లస్ A2 ఆల్ఫా 2 అయింది అనుకున్నాం. ఎస్ అనేటువంటిది సబ్సెట్ ఆఫ్ డబ్ల్యూ అంటున్నాడు కనుక ఈ ఎస్లో ఉండే ప్రతి ఎలిమెంట్స్ కూడా ఎక్కడ ఉంటాయి, డబ్ల్యూలో ఉంటాయి. డబ్ల్యూ అనేటువంటిది సబ్స్పేస్ కనుక బై స్కాలర్ మల్టిప్లికేషన్ అండ్ వెక్టర్ క్లాజర్ ప్రాపర్టీ నుంచి A1 ఆల్ఫా 1 ప్లస్ A2 ఆల్ఫా 2 ఎక్కడ ఉంటుంది, డబ్ల్యూలో ఉంటుంది. అంటే ఆల్ఫా బిలాంగ్స్ టు డబ్ల్యూలో ఉంటుంది. ఇదే కాన్సెప్ట్ ఇక్కడ మనం చెప్పాం. ఆల్ఫా ఈజ్ ఏ లీనియర్ కాంబినేషన్ ఆఫ్ ద ఎలిమెంట్స్ ఆఫ్ ఎస్ అయితే విచ్ ఇంప్లైస్ ఆల్ఫా బిలాంగ్స్ టు డబ్ల్యూ సిన్స్ ఎస్ ఈజ్ ఏ సబ్సెట్ ఆఫ్ డబ్ల్యూ అండ్ డబ్ల్యూ ఈజ్ ఏ సబ్స్పేస్ కనుక. ఓకే, అంటే ఆల్ఫా బిలాంగ్స్ టు ఎల్ ఆఫ్ ఎస్ అని తీసుకుంటే ఆల్ఫా ఎక్కడుంది, డబ్ల్యూలో ఉంది. అంటే విచ్ ఇంప్లైస్ ఎల్ ఆఫ్ ఎస్ ఈజ్ ఎ సబ్సెట్ ఆఫ్ డబ్ల్యూ. అంటే మీనింగ్ ఏంటి, ఎల్ ఆఫ్ ఎస్ ఈజ్ ఇన్ డబ్ల్యూ విచ్ కంటెన్స్ ఎస్. అంటే డబ్ల్యూ అనేటువంటి సబ్స్పేస్ ఎస్ అని కలిగి ఉన్నట్టయితే ఎల్ ఆఫ్ ఎస్ కూడా అందులో ఉంటుందని వచ్చింది. అలాగే వీకి మనం W1 తీసుకున్నాం. W1 ఎస్ అని కలిగి ఉంటే ఎల్ ఆఫ్ ఎస్ మళ్ళీ ఎక్కడ ఉంటుందని చెప్పొచ్చు, W1లో ఉంటుందని చెప్పొచ్చు. అలాగే W2లో ఎస్ ఉంది అనుకోండి, ఎల్ ఆఫ్ ఎస్ కూడా ఎక్కడ ఉంటుంది, W2లో ఉంటుంది. సో అందుకని ఎల్ ఆఫ్ ఎస్ ఈజ్ ఇన్ ఎవ్రీ సబ్స్పేస్ ఆఫ్ వి విచ్ ఆర్ కంటెన్స్ ఎస్. అంటే ఏ సబ్స్పేసెస్ అయితే ఎస్ అని కలిగి ఉంటాయో అన్నిట్లోనూ కూడా అన్ని సబ్స్పేసెస్లో కూడా ఎల్ ఆఫ్ ఎస్ ఉంటుంది. అంటే నథింగ్ బట్ ఏంటంటే ఎల్ ఆఫ్ ఎస్ ఈజ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ ఆల్ సబ్స్పేసెస్ ఆఫ్ వి విచ్ ఆర్ కంటెన్స్ ఎస్. అంటే దట్ మీన్స్ ఆ సబ్స్పేసెస్ అన్నింటిని ఇంటర్సెక్షన్ చేస్తే ఏమొస్తుంది, ఎల్ ఆఫ్ ఎస్ వస్తుంది. అంటే ఎల్ ఆఫ్ ఎస్ అనేటువంటిది అన్నిట్లకన్నా చిన్నదవుతుంది. ఎందుకంటే W1 W2 W అన్నిట్లోనూ ఉంటుంది కానీ ఎల్ ఆఫ్ ఎస్ ఈజ్ ఏ స్మాలెస్ట్. అందువల్ల ఎల్ ఆఫ్ ఎస్ ఈజ్ ఏ స్మాలెస్ట్ సబ్స్పేస్ ఆఫ్ ఆల్ సబ్స్పేసెస్ ఆఫ్ వి విచ్ ఆర్ కంటెన్స్ ఎస్ అనమాట. ఓకే, నోట్ చేయండి అమ్మ తీరం. ఓకే, నోట్ చేస్తారండి. నెక్స్ట్ థీరం చూద్దాం. ఓకే, నోట్ చేయండి. నెక్స్ట్ థీరం చూద్దాం. ఓకే, నెక్స్ట్ థీరం చూడండి అమ్మా. వాట్ ఇస్ ద నెక్స్ట్ థీరం? ఇఫ్ W1 and W2 are two subspaces of a vector space V of f, then prove that the linear span of W1 union W2 is equivalent to W1 plus W2. What is the next theorem? ఏమని ప్రూవ్ చేయాలి మనం ఇక్కడ? సో if W1 and W2 are two subspaces of a vector space V of f, then prove that the L of W1 union W2 equivalent to W1 plus W2. అంటే that means the linear span of W1 union W2 is equivalent to W1 plus W2. అంటే ఇక్కడ మీకు ఇదివరకే చెప్పాను నేను ఆల్రెడీ, 2 సెట్స్ ఈక్వల్. ఓకే, ఎస్ అండ్ టీ 2 సెట్స్ ఈక్వల్ అని చెప్పాలంటే మనం ఏమని చెప్పాలి, ఎస్ ఈ సబ్సెట్ ఆఫ్ టీ అని చెప్పాలి, టీ సబ్సెట్ ఆఫ్ ఎస్ అని చెప్పాలి. అంటే ఎస్లో ఉండేటువంటి అన్ని ఎలిమెంట్స్ టీలో ఉంటాయి, టీలో ఉండేటువంటి అన్ని ఎలిమెంట్స్ ఎస్లో ఉంటాయని చెప్పాలి. అంటే ఎస్లో ఒక ఎలిమెంట్ తీసుకుంటే ఆ ఎలిమెంట్ టీలో ఉంటుందని చెప్పాలి, టీలో ఒక ఎలిమెంట్ తీసుకుని ఆ ఎలిమెంట్ ఎస్లో ఉంటుందని చెప్పినట్టయితే 2 సెట్స్ని మనం ఈక్వల్ అని చెప్తాం. అంటే ఇక్కడ మనం ఏమేమి చెప్పాల్సి వస్తుంది? సో L of W1 W2 is subset of W1 plus W2 అని చెప్పాలి, అండ్ W1 plus W2 is subset of L of W1 union W2. ఈ రెండు కండిషన్స్ కనుక చెప్పినట్టయితే then we can say linear span of W1 union W2 is equivalent to W1 plus W2 అని చెప్పచ్చు. ఓకే, ఇక్కడ ప్రూఫ్ చూద్దాం చూడండి. వాట్ ఇస్ ద ప్రూఫ్? Proof. Okay, what is the proof? Let W1 comma W2 are two subspaces of V. Okay, two subspaces of the vector V అని చెప్తాం. V అంటే వెక్టర్ స్పేస్, V of f is a vector space which implies క్లియర్గా మనకి ఏం తెలుసండి,
మనం ఆల్రెడీ ఒక థీరం చేసాం. ఇఫ్ W1, W లీనియర్ సమ్లో చేసాం. ఇఫ్ W1, W2 సబ్ స్పేసెస్ ఆఫ్ ఏ వెక్టర్ స్పేస్ V ఆఫ్ F అయినట్టయితే దెన్ W1 ప్లస్ W2 ఈజ్ ఏ సబ్ స్పేస్ ఆఫ్ V అవుతుంది. ఇది ఎక్కడ చేసాం? ద లీనియర్ సమ్ ఆఫ్ 2 సబ్ స్పేసెస్ కట్ చేసాం. ఇఫ్ W1, W2 ఆర్ 2 సబ్ స్పేసెస్ ఆఫ్ V దెన్ W1 ప్లస్ W2 ఈజ్ ఏ సబ్ స్పేస్ ఆఫ్ V అవుతుంది. అంటే ఇక్కడ విచ్ ఇంప్లైస్ W1 ప్లస్ W2 ఈజ్ ఏ సబ్ స్పేస్. ఓకే, సబ్ స్పేస్ ఆఫ్ V. క్లియర్గా ఇక్కడ మనకి అంటే V అనేటువంటిది వెక్టర్ స్పేస్ అవుతుంది, W1 ప్లస్ W2 కూడా వెక్టర్ స్పేస్ అవుతుంది. ఎందుకని W1 ప్లస్ W2 ఈజ్ సబ్ స్పేస్ ఆఫ్ V. అంటే ఎప్పుడు ఒక సబ్సెట్ సబ్ స్పేస్ అవుతుంది? ఇట్ సెల్ఫ్ ఇట్ ఈస్ ఎ వెక్టర్ స్పేస్. అంటే W1 ప్లస్ W2 ఈజ్ ఆల్సో ఏ వెక్టర్ స్పేస్ అండ్ విచ్ ఈస్ అ సబ్సెట్ ఆఫ్ V. కనుక దీన్ని మనం ఏమని చెప్తున్నాం? ద సబ్ స్పేస్ ఆఫ్ V అని చెప్తున్నాము. ఓకే, దేర్ఫోర్ క్లియర్గా ఇక్కడ చూడండి, W1 ఈ సబ్సెట్ ఆఫ్ W1 ప్లస్ W2 అండ్ W2 ఈ సబ్సెట్ ఆఫ్ W1 ప్లస్ W2. బిఫోర్ లాస్ట్ క్లాస్లో నేను ప్రూవ్ చేశాను ఏంటి? ఇఫ్ W1, W2 ఆర్ 2 సబ్ స్పేసెస్ ఆఫ్ ఏ వెక్టర్ స్పేస్ V ఆఫ్ F అయినట్టయితే దెన్ W1 ఈజ్ అ సబ్సెట్ ఆఫ్ W1 ప్లస్ W2 అండ్ W2 ఈజ్ అ సబ్సెట్ ఆఫ్ W1 ప్లస్ W2. అందుకని ఇక్కడ W1 ప్లస్ W2కి W1 సబ్సెట్ అవుతుంది, W2 కూడా సబ్సెట్ అవుతుంది. ఓకే, అంటే W1లో ఉండేటువంటి అన్ని ఎలిమెంట్స్ W1 ప్లస్ W2లో ఉంటాయి అండ్ W2లో ఉండేటువంటి అన్ని ఎలిమెంట్స్ కూడా ఎక్కడ ఉంటాయి? W1 ప్లస్ W2లో ఉంటాయి కనుక సో W1 యూనియన్ W2 ఈజ్ సబ్సెట్ ఆఫ్ W1 ప్లస్ W2. ఓకే, ఇక్కడ చూడండి, W1 యూనియన్ W2 ఈజ్ సబ్సెట్ ఆఫ్ W1 ప్లస్ W2 అని వచ్చింది. ఓకే, సో అండ్ క్లియర్లీ మనకి ఇక్కడ 0 ఎక్కడ ఉంటుందండి? W1 అనేటువంటి సబ్ స్పేస్ అంటే 0 ఉంటుంది, W2 అనేటువంటి సబ్ స్పేస్ అంటే 0 ఉంటుంది. అంటే దేర్ ఫోర్ 0 బిలాంగ్స్ టు క్లియర్లీ మనకు తెలుసు. ఏం తెలుసు అండి? క్లియర్లీ ఓకే, క్లియర్లీ 0 అనేటువంటి వెక్టర్ ఎక్కడ ఉంటుంది? బిలాంగ్స్ టు W1 యూనియన్ W2 అంటే విచ్ ఈజ్ నాన్ ఎంప్టీ సెట్ అండ్ ఏమవుతుంది? W1 ప్లస్ W2 ఈజ్ W1 యూనియన్ W2 ఈజ్ సబ్సెట్ ఆఫ్ W1 ప్లస్ W2. ఓకే, ఇక్కడ చూడండి, ఇది W1 యూనియన్ W2 అనేటువంటిది ఒక నాన్ ఎంప్టీ సెట్ అండ్ ఇది దేనికి సబ్సెట్ అవుతుంది? W1 ప్లస్ W2. ఓకే, ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి మీరు. సపోజ్ S ఈజ్ ఏ V ఆఫ్ F ఈజ్ ఏ వెక్టర్ స్పేస్ అయ్యి, ఓకే, V ఆఫ్ F ఈజ్ ఏ వెక్టర్ స్పేస్ అండ్ S ఈజ్ ఏ నాన్ ఎంప్టీ సబ్సెట్ ఆఫ్ V అయితే విచ్ ఇంప్లైస్ L ఆఫ్ S ఈజ్ ఏ సబ్స్పేస్, L ఆఫ్ S ఈజ్ ఏ సబ్స్పేస్ ఆఫ్ V అవుతుంది. అంటే ఇక్కడ V అనేటువంటిది ఒక వెక్టర్ స్పేస్ అయ్యి S ఈజ్ ఏ నాన్ ఎంప్టీ సబ్సెట్ ఆఫ్ V అయితే L ఆఫ్ S ఈజ్ ఏ సబ్స్పేస్ ఆఫ్ V అవుతుంది. ఇక్కడ W1 యూనియన్ W2 ఈజ్ ఏ సబ్సెట్ ఆఫ్ W1 ప్లస్ W2 అండ్ W1 ప్లస్ W2 ఈజ్ ఏ వెక్టర్ స్పేస్. ఎందుకని వెక్టర్ స్పేస్? W1 ప్లస్ W2 ఈజ్ ఏ సబ్స్పేస్ అంటే విచ్ ఈజ్ నథింగ్ బట్ వెక్టర్ స్పేస్. అంటే ఇక్కడ V ప్లేస్లోనేమో W1 ప్లస్ W2 ఉంది, S ప్లేస్లో W1 యూనియన్ W2 ఉంది. అంటే ఇక్కడ మనం ఏమని చెప్పొచ్చు? L ఆఫ్ W1 యూనియన్ W2 ఈజ్ ఏ సబ్స్పేస్ ఆఫ్ W1 ప్లస్ W2 అంటే విచ్ ఇంప్లైస్ ఓకే సిన్స్ దీనివల్ల అనమాట. ఓకే, సిన్స్ మనం ఏమని చెప్పొచ్చు అండి? L ఆఫ్ W1 యూనియన్ W2 ఈజ్ ఏ సబ్స్పేస్, ఓకే, ఈజ్ ఏ సబ్స్పేస్ ఆఫ్ W1 ప్లస్ W2. ఓకే, ఎలా ఈ సెట్ దేనికి సబ్స్పేస్ అవుతుంది? W1 ప్లస్ W2. ఇది ఎలా చెప్పగలం మనం? సపోజ్ S అనేటువంటిది నాన్ ఎంప్టీ సబ్సెట్ ఆఫ్ V అయితే L ఆఫ్ S ఈజ్ ఎ సబ్స్పేస్ ఆఫ్ V అని ఒక థీరం ప్రూవ్ చేస్తాం. ఇక్కడ V ప్లేస్లోనేమో W1 ప్లస్ W2 ఉంది, S ప్లేస్లో W1 యూనియన్ W2 ఉంది. అంటే L ఆఫ్ S ఈజ్ ఎ సబ్స్పేస్ ఆఫ్ V ప్లేస్లో ఏముంది? W1 ప్లస్ W2. L ఆఫ్ S ప్లేస్లో L ఆఫ్ W1 యూనియన్ L ఆఫ్ W2. అందువల్ల L ఆఫ్ W1 యూనియన్ W2 ఈజ్ ఎ సబ్స్పేస్ ఆఫ్ W1 ప్లస్
W2. ఎప్పుడైతే ఈ సెట్ దీనికి సబ్స్పేస్ అయ్యిందో విచ్ ఇంప్లైస్ ఏమవుతుందండి, విచ్ ఇస్ నథింగ్ బట్ L of W1 union W2 is subset of W1 plus W2 which is A. ఇక్కడికి మనం ఏమని ప్రూవ్ చేస్తాం, L of W1 union W2 is a subset of W1 plus W2 అని ప్రూవ్ చేస్తాం. ఎలా ప్రూవ్ చేస్తాం ఇక్కడ చూడండి. ఈ థీరం కానీ లాస్ట్ థీరం కానీ చాలా ఈజీ, లాజిక్ అర్థమైతే. లాజిక్ అర్థం కాలేదు అనుకోండి చాలా టఫ్ అనమాట. ఓకే, ఇక్కడ ఏంటి, లెట్ W1, W2 2 సబ్స్పేసెస్ ఆఫ్ V అని చెప్పి తీసుకున్నాం. ఆల్రెడీ మనం ఒక థీరం చేసాం. ఏంటి థీరం, ఇఫ్ W1 అండ్ W2 2 సబ్స్పేసెస్ ఆఫ్ ఏ వెక్టర్ స్పేస్ V అయినట్టయితే వాటి యొక్క లీనియర్ సమ్ W1 ప్లస్ W2 ఇస్ సబ్స్పేస్ ఆఫ్ V అవుతుంది. అంటే ఇట్ ఇంప్లైస్ క్లియర్లీ W1 ప్లస్ W2 ఇస్ సబ్స్పేస్ ఆఫ్ V అవుతుంది. ఆల్రెడీ మనం చేసిన థీరం అనమాట అది. ఓకే, నెక్స్ట్ ఇంకొక థీరం కూడా చేసాం. ఇఫ్ W1 అండ్ W2 2 సబ్స్పేసెస్ ఆఫ్ V అయితే W1 ఈ సబ్సెట్ ఆఫ్ W1 ప్లస్ W2 అవుతుంది, W2 ఈజ్ సబ్సెట్ ఆఫ్ W1 ప్లస్ W2 అవుతుంది. ఇక్కడ W1 ఈజ్ సబ్సెట్ ఆఫ్ W1 ప్లస్ W2 అండ్ W2 ఈజ్ సబ్సెట్ ఆఫ్ W1 ప్లస్ W2. అంటే W1లో ఉండే అన్ని ఎలిమెంట్స్ W1 ప్లస్ W2లో ఉంటాయి, W2లో ఉండే అన్ని ఎలిమెంట్స్ W1 ప్లస్ W2లో ఉంటాయి. అంటే ద యూనియన్ W1 యూనియన్ W2లో W1లోని ఎలిమెంట్స్ ఉంటాయి, W2లోని ఎలిమెంట్స్ ఉంటాయి. ఇందులో ఉండేటువంటి ఎలిమెంట్స్ అన్నీ ఎక్కడ ఉన్నాయి, W1 ప్లస్ W2లో ఉన్నాయి కనుక విచ్ ఇంప్లైస్ W1 యూనియన్ W2 ఈజ్ అ సబ్సెట్ ఆఫ్ W1 ప్లస్ W2 అవుతుంది. క్లియర్, W1 ప్లస్ W2 అవుతుంది. అండ్ ఓకే, ఇక్కడ వరకు స్టేట్మెంట్ అయింది. క్లియర్లీ W1 అనేటువంటి సబ్స్పేస్, అంటే ఇందులో జీరో వెక్టర్ ఉంటుంది, W2లో కూడా జీరో వెక్టర్ ఉంటుంది. అంటే జీరో వెక్టర్ ఈజ్ కామన్ టు W1 యూనియన్ W2, కామన్లో ఉంటుంది. సో అందువల్ల జీరో వెక్టర్ బిలాంగ్స్ టు W1 యూనియన్ W2. అంటే W1 యూనియన్ W2 అట్లీస్ట్ ఒక ఎలిమెంట్ ఉంది కనుక విచ్ ఈస్ నాన్ ఎంప్టీ సెట్. అండ్ మోర్ ఎవర్ W1 యూనియన్ W2 ఈజ్ అ సబ్సెట్ ఆఫ్ W1 ప్లస్ W2. అంటే S ఈజ్ ఏ నాన్ ఎంప్టీ సబ్సెట్ ఆఫ్ V అయితే L of S ఈజ్ ఏ సబ్స్పేస్ ఆఫ్ V అవుతుంది. ఇక్కడ W1 యూనియన్ W2 ఈజ్ ఏ నాన్ ఎంప్టీ సబ్సెట్ ఆఫ్ W1 ప్లస్ W2 అండ్ W1 ప్లస్ W2 ఈజ్ ఏ వెక్టర్ స్పేస్. అండ్ ఇక్కడ ఒక థీరం చేస్తాం, ఇఫ్ S ఈజ్ ఏ నాన్ ఎంప్టీ సబ్సెట్ ఆఫ్ V అయితే దెన్ L of S ఈజ్ ఏ సబ్స్పేస్ ఆఫ్ V అవుతుంది. ఆ ప్లేస్లో ఇక్కడ V ప్లేస్లో W1 ప్లస్ W2 అండ్ S ప్లేస్లో W1 యూనియన్ W2లో ఉంది కనుక విచ్ ఇంప్లైస్ L of W1 యూనియన్ W2 ఈజ్ ఏ సబ్స్పేస్ ఆఫ్ W1 ప్లస్ W2. ఎప్పుడైతే ఈ L of W1 యూనియన్ W2 అనేటువంటి సబ్స్పేస్ ఆఫ్ W1 ప్లస్ W2 అయిందో క్లియర్గా అదేమవుతుంది, సబ్సెట్ అవుతుంది. అంటే విచ్ ఇంప్లైస్ L of W1 యూనియన్ W2 ఈజ్ అ సబ్సెట్ ఆఫ్ W1 ప్లస్ W2 విచ్ ఈస్ A. ఇంకా మనం ఏమని ప్రూవ్ చేయాలి, దీనికి రివర్స్ W1 ప్లస్ W2 ఈజ్ ఏ సబ్సెట్ ఆఫ్ L of S యూనియన్ L of W1 యూనియన్ W2 అని ప్రూవ్ చేయాలి. ఇక్కడ వరకు నోట్ చేయండి అమ్మా. ఓకే, క్లియర్. ఓకే, నెక్స్ట్ చూడండి. నెక్స్ట్ ఇప్పుడు ఇంకేం ప్రూవ్ చేయాలండి, W1 ప్లస్ W2 ఈజ్ సబ్సెట్ ఆఫ్ L of W1 యూనియన్ W2 అని ప్రూవ్ చేయాలి. సో దానికోసం నేను ఇక్కడ ఏమని తీసుకుంటున్నా, లెట్ ఆల్ఫా బిలాంగ్స్ టు W1 ప్లస్ W2 అని తీసుకున్నా. అంటే ఈ W1 ప్లస్ W2 ఆల్ఫా అనేటువంటి ఎలిమెంట్ ఉంది అంటే, సో సపోజ్ నేను ఏమని చెప్పి తీసుకోవచ్చు ఇక్కడ, సపోజ్ ఆల్ఫా ఈక్వల్ అంటూ α1 ప్లస్ α2 ఫర్ α1 బిలాంగ్స్ టు W1 అండ్ α2 బిలాంగ్స్ టు W2. ఎందుకని ఇలా తీసుకున్నాము, W1 ప్లస్ W2లో ఒక ఎలిమెంట్ ఉంది అంటే బై ద డెఫినేషన్ which is the sum of the two elements, one element from W1 and one element from W2. సో అందుకని ఆల్ఫా బిలాంగ్స్ టు W1 ప్లస్ W2 అంటే సపోజ్ ఆల్ఫా ఏమై ఉంటుంది, విచ్ ఈస్ ద సమ్ ఆఫ్ ది టూ ఎలిమెంట్స్, వన్ ఎలిమెంట్ ఫ్రమ్ W1 అండ్ వన్ ఎలిమెంట్ ఫ్రమ్ W2. అందుకని నేను ఇక్కడ ఎలా తీసుకుంటున్నాను, సపోజ్ ఆల్ఫా ఈక్వల్ అంటే α1 ప్లస్ α2 ఫర్ α1 బిలాంగ్స్ టు W1 అండ్ α2 బిలాంగ్స్ టు W2. ఇక్కడ మనం ఆల్ఫా అనేటువంటిది ఏంటండి, విచ్ ఈస్ 1 ఇంటూ α1 1 ఇంటూ α2 కనుక అనుకున్నట్టయితే విచ్ ఈస్ ద లీనియర్ కాంబినేషన్ ఆఫ్ ద ఎలిమెంట్స్ ఆఫ్ W1. α1 ఎక్కడుంది, W1లో ఉంది, α2 ఎక్కడుంది, W2లో ఉంది. ఓకే, సో అందువల్ల మనం ఏమని చెప్పొచ్చు, ఆల్ఫా ఈజ్ ఏ లీనియర్ కాంబినేషన్ ఆఫ్ ది ఎలిమెంట్స్ ఆఫ్ W1 అండ్ W2. W1 అండ్ W2లోని ఎలిమెంట్స్ యొక్క లీనియర్ కాంబినేషన్తో ఆల్ఫా ఫామ్ అవుతుంది. అంటే దీన్నే మనం ఏమని చెప్తాం, సో విచ్ ఇంప్లైస్ ఆల్ఫా ఈజ్ ఏ ద లీనియర్ కాంబినేషన్ ఆఫ్ ది
ఎలిమెంట్స్ ఎలిమెంట్స్ ఆఫ్ W1 అండ్ W2. W1 అండ్ W2లో సెట్స్లోని ఎలిమెంట్స్ యొక్క లీనియర్ కాంబినేషన్ అంటే W1 అండ్ W2లోని ఎలిమెంట్స్ అన్నింటినీ ఎక్కడ ఉంటాయి? W1 యూనియన్ W2లో ఉంటుంది. అంటే విచ్ ఇంప్లైస్ నథింగ్ బట్ ఆల్ఫా ఈజ్ ద లీనియర్ కాంబినేషన్ ఆఫ్ ది ఎలిమెంట్స్ ఆఫ్ ఎలిమెంట్స్ ఆఫ్ W1 యూనియన్ W2. ఎందుకంటే W1లోని ఎలిమెంట్స్ W2లోని అన్ని ఎలిమెంట్స్ కూడా ఎక్కడ ఉంటాయి? W1 యూనియన్ W2లో ఉంటాయి. సో అందుకనే W1 అండ్ W2 ఎలిమెంట్స్ యొక్క లీనియర్ కాంబినేషన్ అంటే విచ్ ఈస్ నథింగ్ బట్ ఆల్ఫా ఈజ్ ఎ లీనియర్ కాంబినేషన్ ఆఫ్ ది ఎలిమెంట్స్ ఆఫ్ W1 యూనియన్ W2. అంటే ఆల్ఫా ఈజ్ ఏ లీనియర్ కాంబినేషన్ ఆఫ్ ది ఎలిమెంట్స్ ఆఫ్ W1 యూనియన్ W2 అంటే ఆల్ఫా ఎక్కడ ఎలిమెంట్ అండి? విచ్ ఈజ్ నథింగ్ బట్ ద ఎల్ ఆఫ్ W1 యూనియన్ W2లోని ఎలిమెంట్స్. అంటే ఆల్ఫా బిలాంగ్స్ టు ద లీనియర్ స్పాన్ ఆఫ్ W1 యూనియన్ W2. ఓకే, ఆల్ఫా బిలాంగ్స్ టు W1 ప్లస్ W2 అని తీసుకుంటే ఆల్ఫా ఎక్కడ ఉంటుందని తెలిసింది? ఎల్ ఆఫ్ W1 యూనియన్ W2లో ఉంటుందని తెలిసింది. అందువల్ల మనం ఏమని చెప్తాం? దేర్ఫోర్ ఫర్ ఆల్ ఆల్ఫా బిలాంగ్స్ టు W1 ప్లస్ W2 విచ్ ఇంప్లైస్ ఆల్ఫా బిలాంగ్స్ టు ఎల్ ఆఫ్ W1 యూనియన్ W2. అంటే విచ్ ఇంప్లైస్ ఏమవుతుందండి? W1 ప్లస్ W2 ఈజ్ సబ్సెట్ ఆఫ్ W1 యూనియన్ W2 విచ్ ఈస్ ఈక్వేషన్ B. ఓకే, ఫ్రమ్ A అండ్ B ఫ్రమ్ A అండ్ B ఏమవుతుందండి? ఎల్ ఆఫ్ W1 యూనియన్ W2 ఈక్వల్ అంటూ W1 ప్లస్ W2. ఇది థీరం అనమాట. క్లియర్? ఇక్కడ సెకండ్ పార్ట్ ఏం చేసాం? లెట్ ఆల్ఫా బిలాంగ్స్ టు W1 ప్లస్ W2 అని తీసుకున్నాం. సో ఆల్ఫా బిలాంగ్స్ టు W1 ప్లస్ W2 అంటే అర్థం ఏంటి? ఆల్ఫా ఈజ్ ద సమ్ ఆఫ్ ది టూ ఎలిమెంట్స్, వన్ ఎలిమెంట్ ఫ్రమ్ W1 అండ్ వన్ ఎలిమెంట్ ఫ్రమ్ W2. అంటే ఆల్ఫా ఈక్వల్ అంటే ఆల్ఫా 1 ప్లస్ ఆల్ఫా 2 ఫర్ ఆల్ఫా 1 బిలాంగ్స్ టు W1 అండ్ ఆల్ఫా 2 బిలాంగ్స్ టు W2. ఓకే, సో విచ్ ఈస్ నథింగ్ బట్ ఆల్ఫా ఈజ్ అ లీనియర్ కాంబినేషన్ ఆఫ్ ద ఎలిమెంట్స్ ఆఫ్ W1 అండ్ W2. అంటే W1 అండ్ W2 సెట్స్లోని ఎలిమెంట్స్ యొక్క లీనియర్ కాంబినేషన్తో ఆల్ఫా ఫామ్ అయింది. అంటే W1 అండ్ W2 ఎలిమెంట్స్ కామన్గా ఎక్కడ ఉంటాయి? W1 యూనియన్ W2లో ఉంటాయి. అంటే ఆల్ఫా ఈజ్ అ లీనియర్ కాంబినేషన్ ఆఫ్ ద ఎలిమెంట్స్ ఆఫ్ W1 యూనియన్ W2. అంటే ఆల్ఫా అనేటువంటిది ఎక్కడంటే బిలాంగ్స్ టు W1 యూనియన్ W2. అంటే ఆల్ఫా బిలాంగ్స్ టు W1 ప్లస్ W2 అని తీసుకుంటే ఆల్ఫా ఎక్కడ ఉంటుంది? ఎల్ ఆఫ్ W1 యూనియన్ W2లో ఉంటుంది కనుక W1 ప్లస్ W2 ఈజ్ అ సబ్సెట్ ఆఫ్ ఎల్ ఆఫ్ W1 యూనియన్ W2. ఆల్రెడీ ఏలో ఒకటి ప్రూవ్ చేసాం, దీనికి రివర్స్. ఆ రెండింటి నుంచి మనం ఏమని చెప్పొచ్చు? ఎల్ ఆఫ్ W1 యూనియన్ W2 ఈజ్ ఈక్వల్ అంటూ W1 ప్లస్ W2 విచ్ ఈస్ ద థీరం. ఓకే, ఈ టూ థీరమ్స్ చాలా ఇంపార్టెంట్, చదువుకోండి. అలాగే లీనియర్ కాంబినేషన్ మీద, లీనియర్ స్పాన్ ఆఫ్ ఎ సెట్ మీద టోటల్గా 4 థీరమ్స్ చెప్పాను. ఈ 4 థీరమ్స్ బాగా ప్రిపేర్ అవ్వండి, మీకు ఎగ్జామ్లో వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఎలా పడ్డా యూనిట్ 1 పెద్దగా ఉంటుందండి, యూనిట్ 2, యూనిట్ 3 ఇవన్నీ కూడా కొంచెం చిన్నగానే ఉంటే త్వరగా అయిపోతుంది. ఓకే, థ్యాంక్ యూ.